సీఎం జగన్ కు బస్సు యాత్రలో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే ఆయనపై రాళ్లు దాడి చేయించారని జడ్పీ చైర్పర్సన్ బోయా గిరిజమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుది మొదటి నుంచి ఇలాంటి నైజమేనని ధ్వజమెత్తారు. అనంతపురం నగరంలోని టవర్ క్లాక్ గాంధీ విగ్రహం వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిజమ్మ మాట్లాడుతూ టీడీపీ గూండాల పార్టీ అధిపతే హింసను రెచ్చగొట్టి రాళ్లు తీయమని చెప్తున్నాడని మండిపడ్డారు. జనంలోకి రాకుండా ఆపాలని ప్లాన్తో ఈ చర్య చేపట్టారు. కానీ ఎవరు జగన్ ని ఆపలేరున్నారు. చంద్రబాబు రాజకీయ సిద్ధాంతంలో ద్వేషం, రెచ్చగొట్టడం వంటి వాటితో రాజకీయాలు చేస్తున్నారని గిరిజమ్మ ఫైర్ అయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పైన జరిగి మేము తీవ్రంగా కూడా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే జగనన్న మేమంతా సిద్ధం అనే బస్సు యాత్ర మొదలుపెట్టి ఇడుపులపై నుంచి కూడా మన రాష్ట్రం అంతా కూడా బస్సు యాత్ర చేస్తా ఈరోజు ప్రజల్లో అందరూ కూడా ఒక బ్రహ్మరథం పడతా ఘనస్వాగతం పలుకుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక దుర్బుద్ధి బుట్టి ఒక దురాలోచనతో కుట్రపూరితమైనటువంటి రాజకీయాలు చేస్తూ ఈరోజు జగనన్న పైన రాళ్ళదాడి చేపించి ఎంతగానో ఇబ్బంది పెడతా ఉన్నారు. మేమందరం కూడా దీన్ని తీవ్రంగా కూడా ఖండిస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మామను వెన్నుపోటు పెడిచి ఏ విధమైనటువంటి రాజకీయాలు చేస్తూ ఉన్నారో, జగనన్న పాదయాత్ర చేసినప్పుడు ఏ విధంగా తేనెటీగల దాడి చేస్తూ, అలాగే జగనన్న పైన కోడికత్తి దాడి చేపించి ఏ విధమైనటువంటి దురాఘాతానికి పాల్పడారో మనందరం కూడా చూసాము. మరి ఇప్పుడు కూడా జగనన్న బస్సు యాత్ర చేస్తూ ఈరోజు ప్రజల్లో ఆదరణ వస్తూ ఉంది. జగనన్న అన్ని నియోజకవర్గాల్లో కూడా జగనన్న జెండా ఎగురుతాది అని ఒక అభద్రతా భావంతో జగనన్న పైన రాళ్ల దాడి చేపించి ఇటువంటి దుశ్చర్యకు పాల్పడ్డారు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఒక అభినవ అంబేద్కర్ లాగా జగనన్న పరిపాలన చేస్తూ ఉన్నారు. జగనన్నకు వచ్చే ఆదరణ చూసి ఓర్వలేక తట్టుకోలేక చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి కుటిల కుతంత్రాలకు తెరలేపుతా ఉన్నారు. ఎన్ని టక్కుటమార విద్యలు చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రజలెవ్వరూ నమ్మే పరిస్థితుల్లో లేరు. జగనన్న ఈ రోజుటికి పాదయాత్ర చేస్తూ 15 రోజుల పైనే బస్సు యాత్ర చేస్తూ ఉన్నారు. జగనన్న ఈరోజు ఎక్కడ చూసినా కూడా పగలు లేదు, రాత్రి రేళ్ళు, పొద్దున కానీ మధ్యాహ్నం కానీ రాత్రి కానీ జగనన్నకు ఘన స్వాగతాలు పలుకుతూ ఉన్నారు. ప్రజలందరూ కూడా ఆ విధంగా ఒక ఉబ్బెత్తున ప్రజాభిమానం వస్తూ ఉంది జగనన్నకు. ఈ విధంగా చూసి జగనన్నకు రాయలసీమలో ప్రజాస్పందన ఎంతగానో వచ్చింది. గుంటూరులో కూడా జగనన్నకు ఆదరణ వస్తూ ఉంటే ఇది చూసి ఓర్వలేక ఎవరైనా వాళ్ళ కన్నును వాళ్ళే పొడుచుకుంటారా అన్న? చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా రాజకీయాలు చేస్తారనేది ప్రతి ఒక్క ప్రజానికానికి తెలుసు. వాళ్ళ మామని ఏ విధంగా వెన్నుపోటు పెడిచారు, పేద ప్రజలంటే ఏ విధమైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఒక దురాలోచన ఉందో అందరికీ కళ్ళు కనపడేటట్టు తెలుస్తుంది. ఇటువంటి దురాలోచనతో చంద్రబాబు నాయుడు గారు ముందుకు పోతారు. అటువంటి ఆలోచనలు ఎవరైనా చేస్తారా అంటే అది చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే. అది అలాగే పక్కనున్నటువంటి మంత్రికి కూడా తగిలింది కదా. ఇప్పుడు జగనన్నకి కన్నుకు తగిలింది, అలాగే పక్కనున్న మంత్రికి కూడా తగిలింది కదా. వాళ్ళు జెండాలన్నీ జతగట్టి వచ్చినా ఎంతమంది కూటమి అయినా కూడా జగనన్నని ఎవరు ఏం చేయలేరు. ఎందుకంటే ఆ జగనన్న ప్రజల్లో ఉన్నాడు. ప్రజల పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రజల నాయకుడే జగనన్న. ఖచ్చితంగా కూడా మేము 175 స్థానాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసే తీరుతాం.